హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. ఈరోజు నేను మీకు ఒక మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ స్టోరీ చెప్పబోతున్నాను. ఒక రాష్ట్రానికి పవర్ఫుల్ సిట్టింగ్ చీఫ్ మినిస్టర్, ఆయన దగ్గర వందల కోట్ల డబ్బు ఉంది, తన కనుసన్నల్లో పనిచేసే పోలీస్ ఫోర్స్ ఉంది, ఎటు తిప్పితే అటు తిరిగే మీడియా ఉంది. ఆయన పోటీ చేస్తున్న సొంత నియోజకవర్గంలో ఆయనను ఓడించడం దేవుడి వల్ల కూడా కాదని రాష్ట్రం మొత్తం అనుకుంటోంది. ప్రతిపక్షాలు కూడా అక్కడ క్యాండిడేట్ను పెట్టడానికి భయపడుతున్నాయి. కానీ ఒక కుర్ర పొలిటికల్ స్ట్రాటజిస్ట్ తన బుర్రను వాడి ఎవరు ఊహించని ఒక మైండ్ బ్లాంక్ అయ్యే స్కెచ్ వేశాడు. జీరో బడ్జెట్తో కేవలం ఒక డూప్ని రంగంలోకి దించాడు. తలపతి విజయ్ లాగా అచ్చుగుద్దినట్టు ఉండే ఒక డూప్లికేట్ స్టేజ్ ఆర్టిస్ట్ను పెట్టి ఏకంగా ఆ సిట్టింగ్ సీఎంనే మట్టి కనిపించాడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను ఓడించడానికి ఒక సినిమా నటుడి డూప్ ఎలా ఉపయోగపడ్డాడనేది ఇది ఎలా జరిగింది, దాని వెనుకున్న కథ ఏంటి అని వివరంగా తెలుసుకుందాం. తమిళనాడు రాజకీయాలు చాలా కాలం నుంచి డిఎంకే, ఏఐడిఎంకే పార్టీల మధ్యనే తిరుగుతున్నాయి. ఎంకే స్టాలిన్ డిఎంకే నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొలతూరు నియోజకవర్గం వారి బలమైన కేంద్రం. 2008 నుంచి ఈ సీటు నుంచి వారు గెలుస్తున్నారు. ఈసారి కూడా అదే సీటు నుంచి పోటీ చేశారు. కానీ ఫలితం వేరుగా ఉంది. వారిని ఓడించిన వ్యక్తి టీవీకే పార్టీ అభ్యర్థి విఎస్ బాబు. ఈ ఓటమి సాధారణం కాదు. ఇక్కడే మన కథ మొదలవుతోంది. టీవీకే అంటే తమిళగ వెట్రి కజకం. ఈ పార్టీని సినిమా నటుడు విజయ్ స్థాపించారు. విజయ్ తన సినిమాల ద్వారా యువతలో పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించారు. వారి సినిమాలు యాక్షన్ కథలు, సామాజిక సందేశాలతో ప్రజలను ఆకర్షిస్తాయి. ఈ అభిమానాన్ని ఉపయోగించి విజయ్ రాజకీయాల్లోకి వచ్చారు. 2026 ఎన్నికల్లో టీవీకే పార్టీ అన్ని 223 సీట్లలోనూ ఒంటరిగా పోటీ చేసింది. ఫలితంగా సుమారు 108 సీట్లు గెలిచి అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది. ఇది తమిళనాడు రాజకీయాల్లో కొత్త మార్పును సూచిస్తోంది. కొలతూరు నియోజకవర్గంలో విఎస్ బాబు క్యాంపెయిన్ ఎలా జరిగిందనేది ఇప్పుడు చూద్దాం. విఎస్ బాబు టీవీకే అభ్యర్థిగా బరిలోకి దిగారు. విజయ్ స్వయంగా అన్ని చోట్ల క్యాంపెయిన్ చేయడం సాధ్యం కాకపోవడంతో వారు ఒక మార్గం ఆలోచించారు. అదే విజయ్ డూప్. ఆయనను విజయ్ మతి అని పిలుస్తారు. ముఖం, ఎత్తు, నడక, శరీర ఆకృతి అన్ని విజయ్ని గుర్తు చేస్తాయి. ఆయన స్టేజ్ డాన్సర్గా పనిచేస్తున్నాడు. విఎస్ బాబు ఆయన క్యాంపెయిన్లో భాగం చేశారు. మధు క్యాంపెయిన్లో ఎలా పాల్గొన్నాడు? రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాలు, పట్టణాల్లో తిరిగేవాడు. ప్రజల మధ్య వెళ్లి మాట్లాడేవాడు. విజయ్ సినిమాల అభిమానులు ఆయన్ని చూసి ఆకర్షితులయ్యారు. చాలా మంది యువకులు ఆయన చుట్టూ చేరేవారు. ఫోటోలు తీసుకున్నారు, చేతులు కలిపి మాట్లాడారు. ఇది సోషల్ మీడియాలో కూడా వ్యాపించింది. ప్రజలు విజయ్ వచ్చాడని భావించి ఆసక్తి చూపారు. ఈ డూప్ వల్ల క్యాంపెయిన్ కు కొత్త శక్తి వచ్చింది. విఎస్ బాబు తన క్యాంపెయిన్ లో స్థానిక సమస్యలు, అభివృద్ధి, యువత ఉపాధి వంటి విషయాలు మాట్లాడేవారు. కానీ మది ఉనికి ప్రజలను ఎక్కువగా ఆకర్షించింది. కొలతూరు ప్రాంతంలోని చాలా చోట్ల ఈ క్యాంపెయిన్ జరిగింది. ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చి విన్నారు. యువత ఎక్కువగా పాల్గొన్నారు. ఎన్నికల రోజు ఓటు టర్నౌట్ కూడా మంచిగా ఉంది. ఎంకే స్టాలిన్ వైపు నుంచి చూస్తే వారు సాంప్రదాయక పద్ధతిలో క్యాంపెయిన్ చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతో ర్యాలీలు, సభలు నిర్వహించారు. కానీ ఈసారి ప్రజల్లో కొత్త ఆసక్తి కనిపించింది. టీవీకే క్యాంపెయిన్ యువతను ఎక్కువగా చేరుకుంది. ఫలితాలు వచ్చినప్పుడు కొలతూరులో విఎస్ బాబు సుమారు 82,997 ఓట్లు సాధించారు. స్టాలిన్ 74,202 ఓట్లు పొందారు. దాదాపు 8,795 ఓట్ల ఆధిక్యంతో విఎస్ బాబు గెలిచారు. ఇది స్టాలిన్ కు 30 సంవత్సరాల తర్వాత మొదటి ఓటమి. ఈ గెలుపు వెనుకున్న కారణాలేంటి? ముందుగా విజయ్ అభిమానం. తమిళనాడులో సినిమా ప్రభావం చాలా ఎక్కువ. విజయ్ సినిమాలు చూసిన వారు ఆయన్ని నమ్ముతారు. డూపు ద్వారా ఆ నమ్మకాన్ని క్యాంపెయిన్ లో ఉపయోగించుకున్నారు. రెండవది, ప్రజలు మార్పు కోరుకున్నారు. చాలా కాలం ఒకే పార్టీ పాలన ఉండడం వల్ల కొత్త ఎంపికలు కావాలని అనుకున్నారు. టీవీకి ఆ కొత్త ఎంపికగా మారింది. మూడవది, క్యాంపెయిన్ వ్యూహం. డూపు వంటి ఆలోచన ప్రజలను ఆకర్షించడంలో సహాయపడింది. టీవీకే పార్టీ మొత్తం 108 సీట్లు గెలిచింది. ఇది డిఎంకే, ఏఐడిఎంకేల మధ్య ఉన్న ద్విపక్ష వ్యవస్థను మార్చేసింది. విజయ్ స్వయంగా పేరంబూర్ సీట్ నుంచి గెలిచారు. ఇది సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం ఎంత ప్రభావం చూపుతుందో చూపిస్తోంది. గతంలో ఎంజీఆర్, జయలలిత వంటి వారు కూడా సినిమా నుంచి రాజకీయాలకు వచ్చారు. విజయ్ కూడా అదే దారిలో నడుస్తున్నారు. ఈ సంఘటన తర్వాత తమిళనాడు రాజకీయాల్లో చర్చలు మొదలయ్యాయి.
స్టాలిన్ తన సీటు కోల్పోయిన తర్వాత డిఎంకే పార్టీ కొత్త ఆలోచనలు చేయాల్సి వచ్చింది. టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశాలున్నాయి. ఇది యువతను రాజకీయాల వైపు తీసుకొచ్చింది. కానీ కొందరు ఇది కేవలం సినిమా ఆకర్షణ మాత్రమేనని, నిజమైన అభివృద్ధి కోసం కాదని అంటున్నారు. ఈ కథలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, రాజకీయాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. కొత్త ఆలోచనలు, కొత్త వ్యక్తులు, కొత్త వ్యూహాలు వస్తాయి. ఒక డూపు వంటి చిన్న విషయం కూడా పెద్ద మార్పు తెస్తోంది. ప్రజల అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. టీవీకే అభిప్రాయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంది. మీరు ఈ సంఘటన గురించి ఏమనుకుంటున్నారు? సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం మంచిదా, లేదా ఇలాంటి క్యాంపెయిన్ వ్యూహాలు ఎలా ఉన్నాయి? కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.